అత్తయ్య భోజనం చేసి రండి. టైం 11 అవుతుందమ్మా. మాధవ్ ఫోన్ ఎత్తట్లేదు. చాలా టెన్షన్ గా ఉందమ్మా. పాప వచ్చినాక ఇద్దరం కలిసి తింటాము. అట్లంటే ఎట్లత్తయ్య మీరు? వస్తుందిలేండి. అదో వచ్చింది చూడు. ఎందుకు ఎంత లేట్గా వచ్చినావు? ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. నేను ఎంత టెన్షన్ పడుతున్నా. ఫోన్ సైలెంట్ లో పడిపోయిందమ్మా, చూసుకోలేదు. అయినా ఫుల్ ట్రాఫిక్ ఉంది, అందుకే లేట్ అయింది మా. ఎందుకు కాల్ చేసినావు? ఇంటికి వచ్చి నేను చెప్పిన కదా, కొంచెమైనా బుద్ధి ఉందా? నేను మళ్ళీ కాల్ చేస్తాను, పెట్టేసి. మాల్కి వెళ్దాం. సరే మాధవి వచ్చింది, మళ్ళీ కాల్ చేస్తాం. ఇదిగో మా దేవుని పూలు. ఎవరు మాధవి నన్ను చూసి కట్ చేస్తుంది? అంత ఇంపార్టెంట్ కాల్ ఏం కాదు వదిన, మీరు వచ్చారు కదా అని కట్ చేసా అంతే. సరే ప్లీజ్ మనం ఒకసారి కలుద్దాం. హలో హలో, మళ్ళీ బ్లాక్ చేశాడు. అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నా. అత్తయ్య ఎక్కడ పోతాను మాధవి? ఆఫీసు పోతుందమ్మా. ఆఫీస్కా? సండే కదా ఈరోజు. ఆఫీస్కి అనబద్దమని చెప్పింది. సర్లేండి అత్తయ్య. అసలు ఏమై ఉంటుంది? మాధవి సండే రోజు ఆఫీస్ ఏంటి? ఏంటి ఏడుస్తున్నావు? ఏమైంది? మా ఆఫీస్లో ఒక అబ్బాయి నన్ను 3 years నుంచి లవ్ చేస్తున్నాడు వదిన. అతను సిన్సియారిటీని చూసి నేను కూడా ప్రేమించాను. తను వచ్చి అమ్మ దగ్గర మీ దగ్గర మాట్లాడతా అని కూడా అన్నాడు. కానీ సడన్ గా ఏమైందో మా వదిన, కాల్స్ లేవు, మెసేజెస్ లేవు. ఈరోజు కలుస్తానన్నాడు. ఆఫీస్ దగ్గర 1 hour వెయిట్ చేసా వదిన, తను రాలేదు. నాకు పిచ్చి అవుతుంది వదిన. తను వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు, నాకు డౌట్ వస్తుంది. అందుకే నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. అసలు అతని మనసు ఎందుకు మారిందో, మీరిద్దరు ఎందుకు దూరం అవుతున్నారో ఫస్ట్ తెలుసుకోవాలమ్మా. నీకు గుర్తుందా, మా అన్నయ్య మా వదిన కూడా ఎప్పుడూ కొట్లాడుకునే వాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య కూడా చాలా మనస్పర్ధలు వచ్చేవి. అప్పుడు నేను ఒక గురువు గారిని కలిశానమ్మా. ఆ గురువు గారు మనం చెప్పుకోలేని సమస్యలు కూడా పరిష్కారం చెప్తారమ్మా. గురువు గారి పేరు భీమరాజు. అంకలమ్మ పరమేశ్వరి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెండ్లి, వ్యాపారము, విద్య, కోర్టు సమస్యలు, విదేశీ ప్రయాణాలు, భార్యాభర్తల సమస్యలు, ఎలాంటి సమస్యలకైనా ఈయన పరిష్కారం చెప్తారమ్మా. మన ఫోటో పేరు ఆధారంగా అంజనం వేస్తారమ్మా. అంజనం ఖర్చు కేవలం 501 రూపాయలు మాత్రమే. ఒక్కసారి ఆ గురువు గారు కాల్ చేసి ఈ సమస్యను చెప్దామమ్మా. ఖచ్చితంగా ఆయన పరిష్కారం చెప్తారు. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ధైర్యంతో పాటు నమ్మకం కూడా వచ్చింది, ఆ గురువు గారు మన సమస్యని పరిష్కరిస్తారని. తప్పకుండా మాధవి, సమస్య వచ్చిందని కుంగిపోకూడదు. ప్రతి సమస్యకు ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది.